ఈ రోజు బెయిలొస్తుందని బీఆర్ఎస్ లీడర్లంతా ముందు నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. మార్నింగ్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ చాలా తీవ్ర స్థాయిలో చేరుకున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్. అయినప్పటికీ కూడా ఒక సెలబ్రేషన్స్ ఇప్పటికి కూడా కంప్లీట్‌గా ఒక తీర్పుని చదువుతున్నప్పటికి కూడా సెలబ్రేషన్ మోడ్ అయితే కనిపిస్తోంది. దీనికి ముందు జరిగినటువంటి పరిణామాలు తర్వాత ఎలా ఉంటాయనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రానే సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అగత్యం అయితే లేదు మామూలుగా. హ్మ్. కేసు కొట్టేయటం వేరు, బెయిల్ రావడం వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాదాపు 16 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. అదే విధంగా మనీష్ సిసోడియా కూడా దాదాపు ఆయన కూడా 17, 18 నెలలు ఆయన ఉన్నారు. అందుకని బెయిల్ రావటం అయితే కవిత గారి విషయంలో గాని, లేదా మనీష్ సిసోడియా ఈ ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటిదంతా కూడా ఏంటంటే, ముందుగానే అసలు కేసేమీ లేకుండానే కవిత గారు అరెస్ట్ అవుతారు. ఏదో ఫలానా తిహార్ జైల్‌లో పలానా, పలానా నంబరు ఈ హ్మ్. విధమైనటువంటి అతిశయోక్తులతో కూడినటువంటి ప్రచారం ఏదైతే బీజేపీ చేసిందో, దాంతోటి సహజంగానే దీని మీద జనానికి ఆసక్తి కలిగింది. అందువలన అరెస్ట్ చెయ్యకపోవడము ఒక సమస్య అయింది. హ్మ్. అరెస్ట్ చెయ్యడము ఒక సమస్యగా మారింది. ఇప్పుడు బెయిల్ రావడం వెనకాల కూడా ఎందుకంటే ఈ 3 దశల్లోనూ కూడా ముందు హ్మ్. జరిగినటువంటి చర్చంతా ఏమిటంటే బీజేపీ తోటి సంబంధాల గురించి చర్చ జరిగింది. బీజేపీ తోటి సంబంధాల్లోకి రాని కారణంగానే కక్షపూరితంగా ఆమెను కేసులో పెట్టారని ఒక కొంతకాలం సాగింది. హ్మ్. తర్వాత ఆ కేసులో పెట్టిన తర్వాత గూడా ఆమె బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ టర్మ్స్‌కి రాకపోవడంతోటి అరెస్ట్ చేశారని వచ్చింది. ఇప్పుడేమంటున్నారు, వాళ్ళకేదో మధ్యలో తెర వెనకాల ఒప్పందం కుదిరింది. అందుకని బెయిల్ వస్తది అనేటువంటిది గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు గుసగుసలు. హ్మ్. అందువల్ల దీన్ని మరి ఎట్లా చూడాలి అంటే, ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఎందుకంటే వాళ్ళు కొత్తగా దర్యాప్తు చేస్తున్నది గాని, కొత్త హ్మ్. విషయాలు కనిపెట్టింది గాని ఏమీ లేదు. ఈడీ మొదటి నుంచి ఏదైతే చెప్తాందో, రెండోది దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి అమౌంట్ గూడా 100,00,00,000కి మించి ఇంతవరకు వాళ్ళేమి అదనంగా ఏమి చెప్పలేదు. రెండోది రాగల నష్టం గురించి చెప్పారు తప్ప, మిగతా విషయాలేమీ లేవు. కేసులో పస లేదనేది మొదటి నుంచి తెలుసు. అందువలన దీన్ని ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా ఒక న్యాయ ప్రక్రియలో భాగంగా వచ్చింది. ఇంకా ఏమాత్రం కూడా బెయిల్ నిరాకరించడానికి సిబిఐకి గాని, ఈడీకి గాని వాళ్ళ దగ్గర ఏమి పాయింట్లు లేవు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. హ్మ్. సో, ఈ బెయిల్ కోసం అనేది చాలా రోజుల నుంచి ఒక విచారణ కొనసాగుతూ వచ్చింది. సుప్రీం కోర్ట్‌లో వాదనలు కంటిన్యూ అవుతూ వచ్చినప్పటికి కూడా, ప్రతిసారి దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్, డిఫరెంట్ వెర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి. అసలిది ఫాల్స్ కేసు కావాలనే కవితను కుట్రలో భాగంగా ఇరికించారు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఓవరాల్‌గా ఇప్పటికైతే బెయిల్ వచ్చింది. ఇప్పుడు సెలబ్రేషన్స్ మోడ్ అనేదైతే బీఆర్ఎస్‌లో కనిపిస్తోంది. ఇప్పటికి అది ఫాల్స్ కేసా? కావాలని పెట్టిన దానిలాగే ఉందా? ఎలా చూస్తున్నారు మీరసలు? ఇప్పుడు ఫాల్స్ కేస్ అంటే ఇప్పుడు ఒక కవిత గారనే కాదు. దీనిలో ముఖ్యమంత్రి ఇంకా జైల్లోనే ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్. అందుకని ఈ మొత్తం మీద వాతావరణంలో చూసినప్పుడు ఇది కావాలని అంటే ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసుకున్నారు ఢిల్లీలో. అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకొని కావాలనే బనాయించినటువంటి కేసు అనేటువంటిది మొదటి నుంచి చాలా మంది ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకు అంటే ఆ కేసులో పసలేదు. ఒక విధాన రూపకల్పన అనేటువంటి దానిలో కవిత గారు లేదా మరికొంతమందికి ప్రమేయం ఉంది అని చెప్తున్నారు. విధాన రూపకల్పనలో ఇప్పుడు మీ సలహా తీసుకోవచ్చు, నా సలహా తీసుకోవచ్చు, కవిత గారి సలహా తీసుకోవచ్చు. అది అది పబ్లిక్. ఒకసారి ఎవరి సలహా తీసుకున్నా గానీ, అది తెర వెనకాల ఉండేటువంటి వ్యవహారం అది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత అది పాలిసీ అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలిసీ. ఆ పాలిసీ తోటి లాభం వచ్చినా, నష్టం వచ్చినా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఒకవేళ ఆ పాలిసీలో తప్పుడు విధానం లేదా నష్టం జరుగుతుందనుకుంటే, మరి గవర్నర్ ఆమోద ముద్ర ఎందుకు వేశారు? హ్మ్. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలున్నాయి. ఈ నేపథ్యం అంతా చూసినప్పుడు, ఇది కక్షపూరితంగా పెట్టినటువంటి కేసే అనేటువంటిది సాధారణంగా వెల్లడినటువంటి అభిప్రాయం. నేను కూడా అదే అభిప్రాయపడుతున్నా. కవిత గారు, బీఆర్ఎస్ లేదా ఇంకో పార్టీ
ఇప్పుడు ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు గతంలో వైసీపీ నుండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి మారారు కదా! మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ అవును. కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. అందుకని ఈ ఈ కేసు మొదలైన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఒక మిక్స్‌డ్ ఎవరు ఎక్కడుంటారో తెలియదు. అందువలన ఇవన్నీ కూడా డెఫినిట్‌గా దీని వెనకాల ఒక రాజకీయ కోణం ఉంది. పార్టీలను తమ అదుపులోకి తెచ్చుకోవాలనేటువంటి కోణం ఉందనేది మాత్రం వాస్తవం. అందువలన ఇది ఒక దశ. ఇప్పుడు హ్మ్. దాన్ని వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవం. ఎందుకంటే కోర్టులో ఉంది గనక. అది వాస్తవం. ఆ వాస్తవానికి అవసరమైనటువంటి తగిన సాక్ష్యాలను నిరూపించాలా? లేదా? నిరూపించగలరా? లేదా? అనేటువంటిది మన ముందున్నటువంటి అంశం. ఎలక్షన్స్ ముందే ఈ ఆరోపణలు, ఆ తర్వాత అరెస్టులు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల్లో దెబ్బ కొట్టాలి. అటువైపు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అనే వ్యూహంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయించారనేది. నిజంగా ఎలా అయితే ఎఫెక్ట్ చూపించాలనుకున్నారో అదే విధంగా ఎఫెక్ట్ కనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ బెయిల్ వచ్చేలా చేస్తుంది అనేది ఒక మాట కూడా వినిపించింది కదా! దానికి దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. హ్మ్. రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ బీజేపీతోటి రాజీ పడలేదు. హ్మ్. తాను బలంగా ఉన్నటువంటి చోట గాని, లేదా ఇంకో చోట గాని బీజేపీకి తన ఓటుని బదలాయించి మరొక పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్‌ని ఓడించడానికి ఎక్కడ అట్లా చేయలేదు. కానీ తెలంగాణలో బహిరంగంగా అందరూ అంగీకరిస్తున్నటువంటి అంశమే. బీఆర్ఎస్ తన ఓట్‌ని బీజేపీకి అనేక చోట్ల మళ్లించింది. కొన్ని హ్మ్. చోట్ల ఇప్పుడు మహబూబ్ నగర్ లాంటి చోట్ల రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి అక్కడ బీజేపీ అభ్యర్థిని డీకే అరుణ గారిని బలపరిచారనేటువంటిది అందరికీ అవును. కనిపిస్తున్నటువంటి వాస్తవం. రెండోది అసెంబ్లీ ఎన్నికల్లో 6 నెలల కాలంలోనే బీఆర్ఎస్ ఓటింగ్ అనేటువంటిది గణనీయంగా ఎట్లా పడిపోతది? అంతకుముందు చెప్పింది ఏమిటి వాళ్ళు? లేదు జనమే రియలైజ్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లోనే తిరిగి మమ్మల్నే గెలిపిస్తారు అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఎక్కడ లోక్‌సభ ఎన్నికల్లో సోదులోకి లేకుండా పోయారు గదా! వాళ్ళ ఓటింగ్ మొత్తం వాళ్ళ కేంద్రాలు అనుకున్నవన్నీ కూడా కుప్పకూలిపోయినాయి గదా! హ్మ్. అందుకని డెఫినిట్‌గా ఓట్ షేరింగ్ అనేటువంటి దాన్ని వాళ్ళు బీజేపీకి బలపరిచారు. ఎందుకు అంటే కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పడానికి. అది రాజకీయంగా అది ఆత్మహత్య సదృశ్యం అనేటువంటిది అప్పుడే జెప్పాం. అందువల్ల ఇప్పుడేం జరుగుతుందనేటువంటిది ఒకటి. హ్మ్. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోటి బీజేపీకి సపోర్ట్ జేశారు. అయినంత మాత్రాన బీజేపీ తోటి చేతులు కలిపారని గనక ఎవరన్నా అనేట్లయితే అది వాళ్ళ అభిప్రాయమే తప్ప, దానిలో ఏ మేరకు వాస్తవం ఉంటుందనేది మనం ఇంకా నిర్ధారించుకోవాలి. ఎందుకు అంటే, ఈ బెయిల్ అనంతర పరిణామాలను బట్టి దాని మీద ఒక నిర్ణయానికి రావచ్చనేది నా అభిప్రాయం. హ్మ్. ఖచ్చితంగా. ఇప్పుడు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుంది. ఎలా అయితే అరెస్ట్ చేయిస్తుంది అని ముందు నుంచి చెప్పారో, ఇప్పుడు ఖచ్చితంగా కవితకి బెయిలొస్తుంది అనుకున్నప్పుడు, నెక్స్ట్ స్టెప్ జరగబోయేది బీఆర్ఎస్, బీజేపీలో విలీనం కావడమే. ఇంక అది మాత్రమే మిగిలింది. దానికి బెయిల్ అనేది ఒక కండిషన్ అనేటువంటి రాజకీయ విశ్లేషణలు. ఎలా చూస్తారు వాటిని? ఒకవేళ అదే గనక జరిగేట్లయితే బీజేపీ మీద ప్రధానమైనటువంటి విమర్శ బీజేపీ మీద కేంద్రీకృతం అవుతుంది. హ్మ్. ఎందుకు అంటే, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టించింది అనేటువంటి విమర్శ ఇప్పటికే ఉంది. అవును. అదే విధంగా కొన్ని కేసుల్లో కోర్టులు న్యాయ వ్యవస్థను గూడా ప్రభావితం జేసి, తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో తీర్పులిప్పించిందనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఎవ్వరు కూడా న్యాయ వ్యవస్థ మీద ఆ విధమైనటువంటి వేయలేదు గానీ జడ్జిల మీద. హ్మ్. ఎందుకంటే జడ్జిలకున్నటువంటి అదొక రక్షణ. జడ్జిలకి ఎవరికీ దురుద్దేశాలను ఆపాదించకూడదు. వాళ్ళిచ్చినటువంటి తీర్పులను విమర్శించొచ్చు. విమర్శించే రైట్ మనకుంది. కానీ ఫలానా ఉద్దేశంతోటి, ఫలానా దురుద్దేశంతోటి ఈ విధంగా తీర్పిచ్చారనేటువంటిది మాత్రం జడ్జిలకి ఆపాదించకూడదు. ఆ రక్షణ వాళ్ళకుంది. అందుకని రాజకీయంగా చూసినప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీలో చేరినా, లేకపోతే చేరకున్నా గాని ఎందుకంటే మన జార్ఖండ్ డెవలప్‌మెంట్స్‌ని చూస్తున్నాం. జార్ఖండ్ చంపై సొరేన్ అనేటువంటి మాజీ సీఎం తాత్కాలికంగా పనిచేసినటువంటి సీఎం బీజేపీలో చేరతారనే వార్తలొచ్చాయి. లేదు మాతో చేరటం కంటే నువ్వు బయటుంటేనే మనం కలిసి పనిచేస్తే మనకెక్కువ లాభం అనేటువంటి దాంతోటి ఆయన్ని బయటే ఉంచడానికి నిర్ణయించారని ఆయన సొంత పార్టీ చేస్తున్నారు. అందుకని అదే విధంగా తెలంగాణలో కూడా ఈ బీఆర్ఎస్ ఈ నాయకులందరూ గనక బీజేపీలో గనక చేరేట్లయితే అది బీజేపీకే ఎక్కువ నష్టం.
హ్మ్. ఎందుకు అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకత్వం మీద, కేసీఆర్ మీద గానివ్వండి, ఆ కుటుంబం మీద చేసినటువంటి విమర్శలన్నీ కూడా లేదా ఆరోపణలన్నీ కూడా ఆ హ్మ్. పార్టీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతాయి. హ్మ్. అది హ్మ్. అది తెలంగాణలో ఉన్నటువంటి జనం అంగీకరిస్తారా అంటే డెఫినిట్‌గా అంగీకరించరు. అవకాశవాదం అనేటువంటిది పక్కాగా కనిపిస్తది. హ్మ్. అందుకని 2 పార్టీలు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతాయి. సామూహిక ఆత్మహత్య అంటాం గదా! అటువంటిది గనక జరిగితే అవుతుంది. అలా కాకుండా ఏ పార్టీకి ఆ పార్టీ విడిగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో మనం కలిసి పనిచేద్దామనో, లేదా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరి రహస్యంగా మన ఓటింగ్‌ని బదిలీ చేద్దామనో అటువంటి ఒప్పందం ఏదన్నా ఉంటే అది ఇప్పుడు హ్మ్. బయటపడదు. ఎన్నికల హ్మ్. సమయంలో అది బయటపడుతది. అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, దేశంలో ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం చెప్పలేము. ఒకవేళ అటువంటి అవగాహనతోటి ఇప్పుడు హ్మ్. బయలుదేరినా గాని నరేంద్ర మోడీ సర్కారు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అటువంటి సర్కారు విధాన నిర్ణయాలన్నీ గనక బలపరిచేట్లయితే అది కూడా ఆత్మహత్య సదృశ్యంగానే మారే అవకాశాలు లేకపోలేదు. అందుకని హ్మ్. మనం ఏం చేస్తారో అనేటువంటిది మనం వెయిట్ చేసి చూడాలి. హ్మ్. అయితే ఇక్కడే బెయిల్ ఇచ్చే సందర్భంలోనే సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రజాప్రతినిధులు అయినంత మాత్రాన, ఇప్పుడు మహిళ అయినంత మాత్రాన కూడా స్పెషల్‌గా ఉండేటువంటి ఆహ్, కొన్ని పరిమితులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి బెయిల్‌కి అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు అనే దాంతో పాటుగా, ఇంకా విచారించాల్సినటువంటి సాక్షులు కావచ్చు, బోలెడంత దీనికి సంబంధించినటువంటి ఇంకా స్టడీ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది అనేటువంటి ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే స్టిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అలాగే ఉంది. మొత్తంగా కొట్టేసినట్టు కాదు అని భావించొచ్చు కదా? డెఫినిట్‌గా. కేస్ కొట్టేసినట్టు కాదు. ఇప్పుడు హ్మ్. మీరు కొత్తగా ఈ ఐ ఆమెను అరెస్ట్ చేసిన 5 నెలలు గాని, అంతకుముందు మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినప్పటి నుంచి గాని, హ్మ్. ఈడీ గాని, సీబీఐ గాని కనుగొన్నటువంటి కొత్త అంశాలేమీ లేవు. వాళ్ళు హ్మ్. బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. ఇటువంటి వాటి చుట్టూతున తిప్పుతున్నారు తప్ప ప్రధానంగా కొత్తగా మేము కనుగొన్న విషయాలివి లేదా కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలివి. అందుకని దాన్ని దర్యాప్తు చేయాలంటే వీళ్ళు బయటుంటే కేసును ప్రభావితం చేస్తారు అని చెప్పగలిగినటువంటి స్థితిలో ఆ 2 దర్యాప్తు సంస్థలు లేవు ఇవాళ. హ్మ్. అందుకని కోర్ట్ కూడా అదే ప్రశ్నిస్తది. మీరు ఏం చేస్తున్నారు? కొత్తగా చేసిందేముంది? లేనప్పుడు వాళ్ళు జైల్‌లో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళేమి దేశం విడిచి పారిపోయేవాళ్ళు కాదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని చెప్పేసి అండర్‌టేకింగ్ ఇస్తున్నారు. బెయిల్ బెయిల్ ఏదన్నా షరతులు ఉండేట్లయితే బెయిల్ షరతులను కూడా వాళ్ళు ఆమోదిస్తారు. అనేటువంటిది కోర్టు ఆలోచనగా కనిపిస్తా ఉంది మనకి. అది కనిపించినప్పుడు వీళ్ళ దగ్గర దానికి దాన్ని కౌంటర్ చేయటానికి మరొక బలమైనటువంటి వాదనలు కూడా లేవు. ఆ హ్మ్. కారణంగానే బెయిలొచ్చిందనేది నా అభిప్రాయం. హ్మ్. సో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ఫైటర్ ఈస్ బ్యాక్ అనేటువంటి దాంతో పాటుగా ఒక గెలుపు సంకేతాలు చూపిస్తుంది. ఒక విజయంగా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఫైటర్ ఈస్ బ్యాక్ అంటే బీఆర్ఎస్‌లో ఆమె వన్ ఆఫ్ ది ఫైటర్ తప్ప ఆమె లోన్ ఫైటర్ గాదు గదా! బీఆర్ఎస్‌కి. అసలైనటువంటి ఫైటర్ ముసలి పులా లేకపోతే కుర్ర పులా అనేటువంటి దాన్ని చూసుకుంటే కేసీఆర్‌ని గదా! పులి అంటాంది. హ్మ్. అందుకని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ నలుగురు 4 స్తంభాలు లాంటి వాళ్ళు. ఓ 4 స్తంభాల్లో 3 స్తంభాలు బయటున్నాయి. ఒక స్తంభం బయటికి జైలు నుంచి ఇప్పుడు బెయిల్ మీద వచ్చారు. అందుకని వీళ్ళు నలుగురు ఏం చేస్తారు? మళ్ళా బీఆర్ఎస్‌ని 4 స్తంభాల ఆటగానే మారుస్తారా? నలుగురు హ్మ్. చుట్టూనే తిప్పుతారా? లేకపోయేట్లయితే తగిలినటువంటి ఎదురు దెబ్బల నుంచి కుటుంబ పార్టీ అనేటువంటి అపప్రదను తొలగించుకొని వీళ్ళు ఏమన్నా చేస్తారా? రాబోయే రోజుల్లో వీళ్ళ యాక్టివిటీస్‌ని బట్టి ఆమె ఫైటరా? లేకపోతే ఇంకోటా అనేటువంటిది తెలుస్తుంది తప్ప, వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏమైనా వాడుకోవచ్చు. టైగర్ అని గతంలో అనేక మందికి పిలుపులిచ్చుకున్నారు గదా! హ్మ్. టైగర్ అని, ఇంకోటని ఇట్లాంటివన్నీ. అందుకని దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం